హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. ఈ రోజు ఎపిసోడ్ చూసి మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే నబిల్ని చూసి పాపం అనిపించింది. అసలు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. అట్లీస్ట్ తన క్లాన్ సభ్యులు కూడా వచ్చి సపోర్ట్ చేయలేదు తనకి. సంచాలకులు అవుట్ అని చెప్పిన వెంటనే వాళ్ళ క్లాన్ సభ్యులు వచ్చి సపోర్ట్ చేస్తే ఎంత బాగుండేది. బిగ్ బాస్ సంచాలకులు తన క్లాన్ సభ్యుల వల్ల నబిల్కి కంప్లీట్ గా అన్యాయం జరిగింది ఈ రోజు అనిపించింది. అలాగే ఈ రోజు మణికంఠ, నిఖిల్, నబిల్ సూపర్ గా ఆడారు అనిపించింది. ఈ రోజు ఏంటో బిగ్ బాస్ ఒకటేసారి 6 టాస్క్లు కండక్ట్ చేశారు. చిన్నపిల్లల టాస్క్ లా ఉన్నాయి అవి కూడా కొన్ని టాస్క్లు. అందులో మన నబిల్, మణికంఠ, నిఖిల్ బాగా ఆడారు అనిపించింది. తర్వాత వచ్చేసి యష్మి నోటికి కొంచెం కంట్రోల్ ఉంటే బాగుంది అనిపించింది ఫ్రెండ్స్. ఆ అరుపులేంటి, ఆ కేకలేంటి, అసలు ఒక మాదిరిగా అరవట్లేదు. ఒకవేళ విన్ అయితే ఆ విన్నింగ్ ని సెలబ్రేట్ చేసుకునే పద్ధతి, ఒక విధానం ఉంటది. ఆవిడ నోటికి కంట్రోల్ లేదు. ఎంత ఎలా రెచ్చగొడుతుందంటే అంతలా రెచ్చగొడుతుంది తన తోటి కంటెస్టెంట్స్ ని. తర్వాత ఈ రోజు నిఖిల్ కి గట్టిగా ఇచ్చారు బిగ్ బాస్, వార్నింగ్ కూడా ఇచ్చారు. మన వీడియోలో అన్ని క్లియర్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడతారు లివింగ్ రూమ్ లో కూర్చోబెట్టి. ఈ సీజన్ లో మునుపెన్నడూ చూడని ఇన్ఫినిట్ మనీ, ప్రైజ్ మనీని సంపాదించుకునే అవకాశం కల్పించారు. కిందటి వారంలో 5 lakhs మనీ సంపాదించుకున్నారు. కానీ మీరు చేసిన తప్పుల వల్ల అందులో నుంచి 2 లక్షలు కోల్పోయారు. ఇప్పుడు బిగ్ బాస్ 3 క్లాన్స్ కి డబ్బులు సంపాదించుకొని మీ ప్రైజ్ మనీలో యాడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చే అవకాశం పేరు బిగ్ బాస్ ప్లీజ్. ఈ అవకాశం పేరు, ఫస్ట్ అవకాశం పేరు బిగ్ బాస్ ప్లీజ్ అంట. మీరు చేయాల్సిందల్లా సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఫస్ట్ అవకాశం కాదు, అన్ని అవకాశాలు, ఈ రోజు 6 అవకాశాలు కల్పిస్తారు. ఆ 6 అవకాశాలకి కలిపి బిగ్ బాస్ ప్లీజ్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ వీక్ 2 లక్షలు కోల్పోయారు కదా, దానికి. సో మీరు చేయాల్సిందల్లా సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన క్లాన్ దగ్గర డబ్బు మాత్రమే విన్నర్ యొక్క ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. అంటే ఎవరైతే, ఏ క్లాన్ అయితే ఎక్కువ మొత్తం సంపాదిస్తారో వాళ్ళ ప్రైజ్ మనీ విన్నర్ మనీకి యాడ్ అవుతుంది అని చెప్పారు. సో మొదటి అవకాశం 25,000 అనేసి చెప్పారు, 25,000. సో ప్లాస్మా స్క్రీన్ లో పేర్లు చూపించిన సభ్యులు 15 seconds లో పూల్లోకి వెళ్ళి దూకాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా పూల్లోకి దూకుతారో ఆ సభ్యులు 25,000 సంపాదించుకోగలుగుతారు. అక్కడ మన లివింగ్ రూమ్ లో టీవీ ఉంటది కదా, ఆ ప్లాస్మాలో 3 పేర్లు వస్తాయి. ఆ 3 ఎవరైతే పూల్లోకి వెళ్ళి ముందుగా దూకుతారో వాళ్ళకి 25,000 వస్తాయని చెప్పారు అనమాట. ప్లాస్మాలో మన మణికంఠ, సోనియా, విష్ణుప్రియ, ఈ 3 పేర్లు వచ్చాయి. అలా 3 పరిగెత్తున్న టైంలో మన పృథ్వీ వచ్చేసి అటాక్ చేసేస్తాడు మణికంఠని. వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టేసుకుంటే ఏదో తన తీసిన గోతులో తనే పడ్డాడు అనే సామెత ఉంది కదా, అలా అయింది ఇక్కడ. తన క్లాన్ సభ్యురాలైన సోనియా వచ్చేసి కాలు తగిలి కింద పడిపోతుంది, బొక్క ఊర్లో పడిపోతుంది. వీళ్ళిద్దరిని సైడ్ పెట్టేసి విష్ణు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పూల్లో దూకేస్తుంది. ఎలాగో మణికంఠ కూడా విదిలించుకొని నిఖిల్ వచ్చి పృథ్వీని అటాక్ చేస్తాడు అనమాట. అప్పుడు మణికంఠ విదిలించుకొని తను కూడా పూల్లో దూకుతాడు. సోనియా మాత్రం పూల్లోకి దూకల. సో ఈ ఫస్ట్ అవకాశంలో విష్ణుప్రియ విన్ అయింది. తర్వాత మణికంఠ మన ఆదిత్య గారితో మాట్లాడతారనమాట. పృథ్వీ నన్ను స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నాకు కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటే బాగుండేది, అక్కడ డ్రాబ్యాక్ అయింది నాకు అనిపిస్తుంది అంటున్నాడు ఆదిత్య గారితో. అంటే తను స్టాప్ చేయడం వల్ల, తనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల నేను వెళ్ళి ఫస్ట్ దూకలేకపోయాను అని చెప్తున్నాడు. కరెక్టే పాపం, అది అతను కట్అవుట్ ఎక్కడ, మణికంఠ కట్అవుట్ ఎక్కడ, ఎలా ఆపగలుగుతాడు. తర్వాత యష్మి మన నిఖిల్తో మాట్లాడుతున్నాను. మా గేమ్ మేము ఆడుకుంటాం, వీ వాంట్ టు ప్లే ద గేమ్ అంతే, ఐ డోంట్ వాంట్ టు గివ్ క్లారిటీ. ఎలా ఆడతాం అలా ఆడతామని నేను క్లారిటీ ఇవ్వాలనుకోవట్లేదు అనేసి చెప్తా. ఆయన ప్రతిసారి ఒకటే గేమ్ ఉండదు కదా, మేము క్లారిటీ ఇవ్వం, మా గేమ్ మేము ఆడుకుంటాం, మా ప్లాన్లు మేము చేసుకుంటాం, మీతో షేర్ చెయ్యము మా ప్లాన్స్ అనేసి నిఖిల్తో మాట్లాడుతుంది అనమాట. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, పృథ్వీ వచ్చేసి బ్లాకింగ్ చేస్తున్నాడు, బ్లాకింగ్ చేస్తే తగులుతుంది కదా పృథ్వీ, నీకు అర్థం కావట్లేదు, మణికంఠ ప్లేస్ లో నేనున్నాను అనుకో, నేను రఫ్ గా ఆడతాను, అప్పుడు నాకు తగలొచ్చు నీకు తగలొచ్చు, తలకి తగిలితే ఏంటి పృథ్వీ, మనం అసలే ఆర్టిస్టులం కదా,
ఎవరిది రెస్పాన్సిబిలిటీ అనేసి అంటాడు. మరి పృథ్వీ అటాక్ చేస్తాడు కదా, పృథ్వీ అటాక్ చేసినప్పుడు మణికంఠ ఉన్నాడు కాబట్టి తను అంతగా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. ఒకవేళ నేనుంటే మణికంఠ ప్లేస్ లో నేను రఫ్గా ఆడతాను, మన ఇద్దరు ఎవరికో ఒకరు దెబ్బలు తగిలేస్తాయి, అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అనేసి అడుగుతాడు అనమాట. కానీ గేమ్ కదా అది, మరీ అంత లిమిటేషన్స్ లేకుండా ఆడుకోరు కదా. యష్మి వచ్చేసి నిఖిల్ ఇవన్నీ చెప్పొద్దు నువ్వు, ఆవిడ ఇంకా అగ్రెసివ్ అయిపోతుంది. ఆవిడ ఈ రోజు ఎపిసోడ్ లో మొత్తం అగ్రెసివ్ అవుతూనే ఉన్నారు, అందరి మీద అరుస్తూనే ఉన్నారు. నిఖిల్ మీద, విష్ణుప్రియ మీద, నబీల్ మీద, ప్రేరణ మీద, అందరి మీద ఫైర్ అయిపోతున్నారు ఈ రోజు ఆవిడ. నిఖిల్ ఏమంటున్నాడంటే పాయింట్ అర్థం చేసుకో, ఒకవేళ నువ్వు వస్తే మణికంఠ పరిగెత్తుతాడు, నేను నిన్ను బ్లాక్ చేస్తే, నేను లాగేస్తే నీకు ఓకేనా అంటాడు. ఒకవేళ నువ్వు మణికంఠ వచ్చినప్పుడు నేను నిన్ను బ్లాక్ చేస్తే నీకు ఓకేనా అనేసి అడుగుతాడు అనమాట. యష్మి అంటది, ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నారు నీకోసం ఎస్ అన్నాను అనుకో, నా గేమ్ అంతా పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ఓకే, మనం ఆర్టిస్ట్ ఫేస్లు పాడవుతాయని ఏంటిది సెంటిమెంటల్లీ మాట్లాడి మాట్లాడి మా గేమ్లు అన్ని పక్కన పెట్టేసి నీ మాటకి అడ్జస్ట్ అవ్వాలి, ప్రతిసారి ఇదే అవుతుంది అని. ప్రతిసారి సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నారు, సెంటిమెంటల్ గా మాట్లాడి మాట్లాడి గేమ్ పోతుంది, మొత్తం గేమ్ ఆడడానికే ఉండట్లేదు అనేసి యష్మి మాట్లాడుతుంది అనమాట. అది కూడా కరెక్టే, కానీ తను చెప్పే వాయిస్, తన అగ్రెసివ్, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే తను తప్పు అనేసి అనిపిస్తుంది. కానీ తను చెప్పే పాయింట్ కరెక్టే, నిదానంగా చెప్తే బాగుంటది యష్మి. లేదంటే డేంజర్ జోన్ లోకి వస్తే వెంటనే ఎలిమినేట్ అయిపోతుంది యష్మి మాత్రం నామినేషన్స్ లోకి వస్తే. నిఖిల్ ఏమంటాడంటే నా మాటకి ఏమి అడ్జస్ట్ అవ్వక్కర్లేదు, ఆవిడది మొహం పగిలిపోయేదే, అంటే సోనియా పడిపోతుంది కదా, సోనియాది మొహం పగిలిపోయేదే, నా మాటకి ఏమి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదంటే యష్మి అంటే వీ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హర్, కేర్ చేయకుండా ఎవరు లేరు కదా, తను పడ్డ వెంటనే అన్ని వదిలేసి మేము వెళ్ళిపోయాము, వెళ్ళి తనని చూస్తున్నామని అంటే కేర్ ఏంటి, మొహం పగిలిన తర్వాత కేర్ ఏంటి, పడిపోయి ఉంటే మొహం పగిలిపోయి ఉంటే కేర్ ఏంటి అనేసి నిఖిల్ కన్సర్న్ తో మాట్లాడతాడు అనమాట, ఫ్రెండ్స్ కదా. అప్పుడు నైనిక పిలుస్తాడు, నైనికని పిలిచి నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దే వాంట్ టు ఫైట్ రఫ్ అంట అనేసి అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరు ముగ్గురు చీఫ్ మెంబర్స్ కదా, యష్మి, నిఖిల్, నైనిక, వాళ్ళు రఫ్ గా ఆడతారంట అని నిఖిల్ వచ్చేసి నైనికకి చెప్తాడు అనమాట. యష్మి అంటది రఫ్ అని నేను చెప్పలేదు నిఖిల్, నేనేమంటున్నానంటే నైనిక, నా గేమ్ నేను ఆడతా, మీ గేమ్ మీరు ఆడండి, మీకు ఏం నచ్చిందో అలా ఉండండి, మీకు ఫిజికల్ వద్దు అంటే వద్దు, ఆడతా అంటే ఆడండి, మళ్ళీ దానికి చీఫ్ డిస్కషన్ ఇవన్నీ ఎందుకు నిఖిల్ అనేసి అంటది అనమాట. అంటే మన నిఖిల్ నైనికని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, నేను రఫ్ అని ఏమనట్లేదు, నాకు నచ్చినట్టు నేను ఆడతాను, మీకు నచ్చి మీరు ఆడండి, మీరు ఫిజికల్ ఆడొద్దు అనుకుంటే మానేయండి, ఆడాలి అనుకుంటే ఆడండి, అందులో ఏం ప్రాబ్లం లేదు అనేసి అంటదనమాట. తర్వాత ఆదిత్య గారు లివింగ్ రూమ్ లో బుక్ ఉంటది కదా, మన బిగ్ బాస్ రూల్స్ బుక్, ఆ బుక్ తీసుకొచ్చి అబ్బాయి ఒకసారి రూల్ నెంబర్ 6 చదువు, గట్టిగా చదువు, అందరికీ వినపడేలాగా అన్నాడు. అప్పుడు అభయ్ చదువుతాడు అనమాట, బిగ్ బాస్ ఇంట్లో ఫిజికల్ వైలెన్స్ అనేది నిషేధం, ఒకవేళ ఎవరైనా ఫిజికల్ అయితే బిగ్ బాస్ తక్షణమే ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు అని రూల్ చదువుతాడు. అప్పుడు వెంటనే పృథ్వీ వచ్చి మరి నిన్నెందుకు పంపించలేదు, నిన్న కూడా ఫిజికల్ అయ్యారు కదా, అంటే నిన్న మణికంఠ, సీత ఫుడ్ కోసం గేమ్ ఆడతారు కదా, అప్పుడు మన యష్మి వచ్చి సంచాలకులుగా ఉంటుంది, మరి నిన్నెందుకు పంపించలేదు, నిన్న కూడా వాళ్ళిద్దరు ఫిజికల్ ఆడారు కదా అంటే నిఖిల్ వచ్చేసి వాళ్ళ ఫుడ్ కోసం ఆడారు, అది ఫిజికల్ ఏం కాదు అని నిఖిల్ చెప్తాడు అనమాట. అది కూడా ఫిజికల్లే, అక్కడ సీత ఫిజికల్ అయింది, మణికంఠ కూడా ఫిజికల్ అయ్యారు. అంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ రూమ్ లోకి వెళ్ళాలి అని డోర్ దగ్గర నుంచి ఒకళ్ళనొకళ్ళు పుష్ చేసుకుంటారు. సీత అయితే చాలా ఫైటర్ లాగా ఆడుతుంది, మణికంఠని బ్లాక్ చేసేసి తనే ఫస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయి ఫుడ్ ఐటమ్ ఏదైతే బిగ్ బాస్ చెప్పారో అది తీసుకొస్తుంది అనమాట. అదే అంటున్నాడు, వాళ్ళిద్దరూ కూడా ఫిజికల్ అయ్యారు అని పృథ్వీ అంటాడు అనమాట. అప్పుడు నిఖిల్ అంటాడు సరే మీరు హట్ చేయాలని అనుకుంటే చేయండి, మీరు అలాగే ఆడండి అని నిఖిల్ అంటాడు. అప్పుడు పృథ్వీ అక్కడ కూడా హట్టే అవుతుంది, ఆ గేమ్ కూడా మరి హట్టే అవుతుంది, అదే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మన ముగ్గురు ఉన్నాం అనుకో, మన ముగ్గురు ఇలా పట్టుకున్నాం, మన ముగ్గురు ఇలా పట్టుకుని ఆడామనుకో, అప్పుడు మన ముగ్గురం కూడా హర్ట్ అవుతాం కదా. ముగ్గురు అంటే ఇక్కడ నిఖిల్, పృథ్వీ, నబీల్ ముగ్గురు నుంచుంటారు అనమాట. మన ముగ్గురం ఈ గేమ్ ఆడుతున్నాం అనుకో, మన ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుంటే మన ముగ్గురం కూడా హర్ట్ అవుతాం కదా, అప్పుడు మన ముగ్గురం కూడా ఆర్టిస్టులమే కదా మరి అనేసి పృథ్వీ లాజిక్ గా మాట్లాడతాడు. నబీల్ ఏమంటాడు అప్పుడు గెలిచేది మన ముగ్గురులో ఒకరే కదా, మన ముగ్గురులో ఒకరే కదా గెలిచేది, కరెక్ట్ పాయింట్ చెప్పాడు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మన ముగ్గురు మనం పట్టుకోవచ్చు కానీ వేరే వాళ్ళు వచ్చి బ్లాక్ చేయకూడదు, గేమ్ లో లేని వాళ్ళు వచ్చి బ్లాక్ చేయకూడదు అనేసి నబీల్ చెప్తాడు అనమాట. పృథ్వీ అంటాడు మన ముగ్గురులో మనం పట్టుకున్నా కూడా మనకే హర్ట్ అవుతాం, అప్పుడు మనం ఆర్టిస్టులమే కదా, మనకే హర్ట్ అవుతుంది కదా అని పృథ్వీ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు.
నవీల్ అంటాడు వాళ్ళకి అట్లా ఆడాలని ఉంది వదిలేసేయ్ అని అంటాడు. పృథ్వీ ఏమో ఏంటి బ్రో వర్డ్స్ చేంజ్ ఎక్కువ కరెక్ట్ గా మాట్లాడు అని పృథ్వీ అడుగుతాడు అనమాట. నవీల్ ఏమంటాడంటే అంటే ఆ స్టైల్లో ఆడాలని ఉంది మీకు అని చెప్తున్నాను నేనేం అనట్లేదు అనేసి చెప్తాడు అనమాట. నిఖిల్ ఏమంటాడంటే పృథ్వీ వదిలే పృథ్వీ, ఇంకా నువ్వు అనుకున్నట్టు మీ చీఫ్ అనుకున్నట్టు ఆడితే నిజంగా గట్టిగా దెబ్బలు తగులుతాయి అందరికీ, మీరు అంత అటాకింగ్ గా ఫిజికల్ గా ఆడుతున్నారు, అలా ఆడితే దెబ్బలు తగులుతాయి అని చెప్తే పృథ్వీ ఓకే అర్థమైంది నేను మాట్లాడతాను నా చీఫ్ దగ్గరికి వెళ్ళి అని కాంప్రమైజ్ అవుతారు. ఇంకా తర్వాత మన నైనిక కూర్చొని ఉంటది అనమాట రూమ్ లో. అప్పుడు మణికంఠ వెళ్తే కూర్చో అనేసి అంటే వద్దులే నువ్వు నీ స్పేస్ లో ఉన్నావు కదా నేను పోతానులే నువ్వు స్పేస్ లో ఉన్నావు కదండి. లేదు నేను పోవాలా నువ్వు ఉంటావా అని ఆయనకి అడిగితే మణికంఠ అంటాడు లేదు నీ టైంలో ఉన్నట్టున్నావు కదా నాకు మూడ్ స్వింగ్స్ అయిపోయింది అనేసి అంటాడు. తర్వాత మళ్ళీ నైనిక దగ్గరికి వచ్చి హక్ చేసుకుని ముద్దు పెట్టి నేనున్నా నీకు సరేనా ఒక్క ఏగను కూడా వాళ్ళేమను అనేసి వెళ్ళిపోతాడు అనమాట. అదేంటో మరి. తర్వాత విష్ణుప్రియ సీతతో మాట్లాడుతుంది. సీత నీకు నిన్న చెప్పలేదు, నిన్న జరిగిన గేమ్ అయితే నాకు నాట్ ఓకే, ఉమెన్ కార్డ్ అనకూడదు అన్నావు కదా నువ్వు, అది నీ ఇండివిజువల్ అని వదిలేసాను బట్ నాకైతే నాట్ ఓకే అసలు అలా ఆడొద్దు అనేసి అంటది. అంటే సీత మణికంఠ ఫుడ్ కోసం ఆడతారు కదా అలా ఆడకూడదు నువ్వు ఉమెన్ కార్డ్ అని అన్నావు కాబట్టి నేను ఇంక నీ ఇండివిజువల్ అని వదిలేసాను, ఉమెన్ కార్డ్ అనకూడదు అన్నావు కాబట్టి నేను నీ ఇండివిజువల్ అని వదిలేసాను, కానీ అది కరెక్ట్ కాదు కదా సీత, నిన్ను ఎలా బ్లాక్ చేస్తున్నాడు అసలు వెనకాల నుంచి అని అంటే సీత ఏమంటదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ టైం నేనే డోర్ దగ్గరికి ముందు వెళ్ళే కానీ తను నన్ను వెళ్ళనివ్వలేదు, అప్పుడు నువ్వేం చేస్తావు తోసుకొని వెళ్తావు కదా అంటది. అంటే వాళ్ళిద్దరు తోసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు ముందు వెళ్ళాలని మణికంఠను సీత. నేనే ఫస్ట్ వెళ్ళాను తను నన్ను వెళ్ళనివ్వట్లేదు కాబట్టి ఇంక తొయ్యాల్సి వచ్చింది, ఎవరు నా ప్లేస్ లో ఉన్నా అదే చేస్తారు అనేసి అంటది. విష్ణు అంటది చూసాంలే నువ్వే ముందుకెళ్ళావు కానీ తను వెనకాల నుంచి నేను తోస్తున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు, నువ్వు సంచాలకులతో మాట్లాడాలి, ఫిజికల్ వైలెన్స్ అవుతుంది, ఇది ఫిజికల్ వైలెన్స్ కరెక్ట్ కాదు, సంచాలకులతో మాట్లాడాలి, నువ్వు యాక్సెప్ట్ చేసేసావు అది అనేసి విష్ణు అంటది. అప్పుడు సీత నాకు ఫిజికల్ వైలెన్స్ చేయాలని ఎందుకు ఉంటది అంటే తనేమో తను చేశాను అనేసి అనుకుంటుంది అనమాట. అది నువ్వు కాదమ్మా నువ్వు యాక్సెప్ట్ చేసేసావు అంటున్నాను నేను అని విష్ణు అంటది. మణికంఠ ఫిజికల్ వైలెన్స్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసేసావు రైస్ చేయకుండా పాయింట్ అనేసి విష్ణు అంటది అనమాట. సీత అరే ఆ మూమెంట్ లో నాకు ఏం అర్థం కాదు, జస్ట్ గేమ్ ఆడాలనే ఉంది నా మైండ్ లో, అంతా ఫుడ్ కోసమే ఆలోచిస్తున్నాను నేను అనేసి చెప్తుంది అనమాట. ప్రేరణ ఏమంటదంటే సీత నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే అక్కడ ఒక్క రౌండే ఆడినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు మైండ్ ఒక్క రౌండ్ లోనే మైండ్ పనిచేయలేదు అంటే ఒక రౌండ్ అయితే అనుకోవచ్చు, అక్కడ చాలా రౌండ్స్ ఉన్నాయి కదా చాలా రౌండ్స్ లో అలాగే జరిగింది అయినా నువ్వు యాక్సెప్ట్ చేసేసావు, నువ్వు అసలు ఒక్కసారి కూడా రైస్ చేయలేదు, రైస్ చేయాలి ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అనేసి బాయ్స్ అలా నేను బ్లాక్ చేస్తే మణికంఠ బ్లాక్ చేసినప్పుడు నువ్వు రైస్ చేయాలి అని అంటారనమాట వీళ్ళు. సీత మరి మీరు అనొచ్చు కదా, మీరు అడగొచ్చు కదా, నేనేమో గేమ్ ఆడుతున్నా నా కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ మీదే ఉంది, నా ఫోకస్ అంతా ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నాకేం తెలియట్లేదు, మరి మీరు అనొచ్చు కదా, మీరు చెప్పొచ్చు కదా ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అని కరెక్ట్ గా అడిగింది అనమాట సీత. ఇక్కడ తను ఏదో గేమ్ మీదే ఉంది ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు కాబట్టి సెకండ్ రౌండ్ లో ఎట్లయినా విన్ అయ్యి ఆ ఫుడ్ ని వాళ్ళ రేషన్ ని వాళ్ళు ఎలాగైనా సంపాదించుకోవాలి అనే ఇంటెన్షన్ తో అప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆడుతుంది. అప్పుడు తనకి ఇవన్నీ ఎలా వస్తాయి ఐడియాలు, ఫోకస్ కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ మీదే ఉంది తనకి. అప్పుడు ప్రేరణ అంటే మేము ఆపాం అనేసి అంటది. విష్ణుప్రియ అంటది మేము అరుస్తూనే ఉన్నాం రా, వీఆర్ నాట్ ఓకే ఫర్ దాట్, తను నిన్ను పుష్ చేస్తున్నందుకు మాకు అసలు ఓకే కాదు, మేము అరుస్తూనే ఉన్నాము అంటది. సీత అంటది నిజం చెప్తున్నా గెలిచినందుకు 1% హ్యాపీనెస్ కూడా మీరు నాకు ఇవ్వట్లేదురా, అన్నెసరిగా ఆడినా అనిపిస్తుంది అని చెప్పి ఏడుస్తుంది అనమాట. వదిలేయండి నన్ను, అక్కడికి వెళ్ళేసరికి నాకు బ్రెయిన్ పనిచేయట్లేదు అని చెప్తున్నాను కదా, ప్రతిసారి నీ తప్పు అంటున్నారు, సర్లే నాది తప్పు అంటది. సీతది ఇక్కడ తప్పేమీ లేదు ఎందుకంటే తను ఫుడ్ కోసం అంత డెడికేటెడ్ గా ఆడితే వీళ్ళ ఎలకాల నుంచి పోక్ చేయడం ఏంటి, నువ్వు రైస్ చేయాలి ఫిజికల్ వైలెన్స్ అవుతుందని గేమ్కి వెళ్ళిన తర్వాత బాయ్స్ గర్ల్స్ ఇంకేం ఉండదు అక్కడ, ఒక్కసారి గేమ్ అందులో అడుగు పెట్టిన తర్వాత ఇంక గేమ్ లోకి వెళ్ళిపోవడమే, విన్ అవ్వాలి అనే ఫోకస్ తో వెళ్ళిపోయి ఆ గేమ్ ని విన్ చేసుకుని రావడమే. వీళ్ళ ప్రేరణ వచ్చేసి విష్ణు వచ్చేసి తనకి నిజంగా 1% హ్యాపీనెస్ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు గుచ్చి మాట్లాడుతున్నారు సీతని. తర్వాత బిగ్ బాస్ రెండో అవకాశం విలువ 50,000 అని చెప్పి మనకి మళ్ళీ స్క్రీన్ మీద వీళ్ళ పేర్లు వస్తాయి అనమాట.
పృథ్వీ, నబిల్, నిఖిల్ వీళ్ళ ముగ్గురు పేర్లు వస్తాయి. ఈ రెండవ టాస్క్ వీళ్ళ ముగ్గురు ఆడాలి అని చెప్తారు. ఏంటంటే గార్డెన్ ఏరియాలో ఒక తాడు పెట్టేసి ఉంచుతారు. ముగ్గురు ఆ తాడు పట్టుకొని వాళ్ళు ఒక్కొక్కరికి ఒక కలర్ బాల్స్ ఇస్తారనమాట. వాళ్ళు ఆ బాల్స్ తీసుకొని కింద ఉంటాయి అవి బాల్స్. ఆ బాల్స్ తీసుకొని వాళ్ళ కేటాయించిన బాస్కెట్స్ లో వేయాలి. ఆ బాల్స్ ఒక్కొక్కసారి ఒకటే బాల్ వేయాలి. ఆ బాల్ వేస్తున్న ప్రాసెస్ లో గేమ్ ఎండింగ్ వరకు కూడా ఆ తాడుని వదలకూడదు. అలా ఒక్కొక్కళ్ళు ఒక బాల్స్ వేస్తూ ఉంటారు. పాప నబిల్ వదిలేస్తాడు నబిల్ వదిలేసిన తర్వాత ఇంకా నిఖిల్ మన పృథ్వీ వీళ్ళిద్దరూ ఆడుతూ ఉంటారనమాట. పృథ్వీ ఏం చేస్తాడంటే నిఖిల్ బాల్ అన్ని తన్నేస్తాడు. అంటే కింద పెట్టేస్తుంటే ఇంకా నయ్యే బాస్కెట్స్ లో తనలేదు, కింద వేసిన బాల్స్ మొత్తం తన్నేస్తాడు అనమాట, తను వేసే అవకాశం లేకుండా. విష్ణు అంటది వాట్ ఏ గేమ్ అనేసి అంటది. తర్వాత పృథ్వీ వచ్చేసి ప్రేరణ ఏమంటది అంటే మేము ఒప్పుకోం, రూల్స్ చెప్పినప్పుడు త్రాడు వదలకూడదు, అలాగే 2 బాల్స్ ఒకటేసారి వేయకూడదు అని చెప్పారు కదా అంటది. అంటే నిఖిల్ ఒకసారి 2 బాల్స్ వేసేస్తాడు. 2 బాల్స్ ఒకటేసారి వేయకూడదు అని చెప్పారు కదా అని కరెక్ట్ గానే రైస్ చేస్తుంది పాయింట్. నిఖిల్ ఏమంటాడు నేను బాల్ తీసేసాను, ఒకటే వేసాను ఇంకొకటి తీసేసాను అని నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఈ ఆటకి మన అబ్బాయి సంచాలకులుగా వ్యవహరించారు. నిఖిల్ విన్ అయ్యాడు, కెరటం టీం విన్ అయ్యారు అని చెప్పి ఇంకా చెప్తాడనమాట మన సంచాలకుల అబ్బాయి. అందరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎట్లాగైనా మన నిఖిల్ ట్రాక్ లోకి వచ్చాడు, నిఖిల్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు, ఇన్ని డేస్ తర్వాత నిఖిల్ ఒక గేమ్ విన్ అయ్యాడు ఆడి అని చెప్పి అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. తన క్లాన్ సభ్యులు కాకపోయినా కూడా అందరూ హౌస్ మేట్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదే నబిల్ కి ఇలాగే ఇక్కడ ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారో పాపం నబిల్ కి కూడా వచ్చి సపోర్ట్ చేస్తుంటే బాగుండేది కదా, అక్కడేం పార్షియాలిటీ చూపించారు. తన క్లాన్ సభ్యులు కూడా వచ్చి తనకి సపోర్ట్ చేయలేదు పాపం నబిల్ కి. లాస్ట్ లో చూద్దాంలేండి దాని గురించి. తర్వాత బిగ్ బాస్ 3వ అవకాశం విలువ 70,000. సో ఈ గేమ్ వచ్చేసి మణికంఠ, యష్మిక, నైనిక ఆడతారు అని చెప్పారు. ఈ గేమ్ కి సీత సంచాలకులుగా వ్యవహరించారు. గేమ్ ఏంటంటే బిగ్ బాస్ వచ్చేసి కొన్ని వర్డ్స్ పేర్లు చెప్తారనమాట. లైక్ బిజినెస్ మ్యాన్, కాఫింగ్, లైక్ పనిష్మెంట్ కాదు పర్మిషన్, ఇలాంటి వర్డ్స్ బిగ్ బాస్ ఓకల్ గా చెప్తే వీళ్ళ ఆటకి స్పెల్లింగ్స్ రాయాలి. వీళ్ళ ముగ్గురు మణికంఠ, నైనిక, మన యష్మి. సో యష్మికి అసలు నిజంగా స్పెల్లింగ్సే రావన్నట్టు అనిపించింది. ఏం జరిగిందిరా బాబు అనేసి అనిపించింది. యష్మి అన్ని రాంగే రాసింది. మళ్ళీ ఏమంటుందంటే గవర్నమెంట్ అనే స్పెల్లింగ్ ఇచ్చారనమాట బిగ్ బాస్. అలాంటిది రాంగ్ రాసేసి సార్ బిగ్ బాస్ మీదే తప్పు, మీదే ప్రాబ్లం, మీరు ఎన్న చెప్పలేదు అని అంటది. అంటే గవర్నమెంట్ స్పెల్లింగ్ లో ఆవిడ ఎన్ మిస్ చేసినట్టుంది, మీరు ఎన్న చెప్పలేదు, బిగ్ బాస్ మీదే తప్పు అనేసి అంటుంది. కాఫింగ్ అని స్పెల్లింగ్ చెప్తే బిగ్ బాస్ దానికి ముగ్గురు రాంగ్ రాశారు, కాఫీ అని రాశారు కాఫింగ్ అనేసి అంటే. సో ఈ గేమ్ లో మన మణికంఠ విన్ అయ్యాడు. ఇద్దరికంటే మణికంఠకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, మణికంఠ విన్నాడు. పృథ్వీ ఏంటో మరి ఎంత హ్యాపీగా వచ్చేసి తన క్లాన్ కాకపోయినా మణికంఠని శభాష్ అని చెప్పి నిఖిల్ ని మణికంఠని హక్ చేసుకుంటున్నారు. అంటే అందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు కూడా విన్ అవ్వాలి, పాపం వీళ్ళకి ఫుడ్ లేదు కాబట్టి మణికంఠకి నిఖిల్ కి వీళ్ళు కూడా గేమ్ విన్ అవ్వాలి అనే ఇంటెన్షన్ లో ఉన్నట్టున్నారు. తర్వాత మణికంఠ దోశలు వేసుకుంటాడు అనమాట మణికంఠ. మరి వాళ్ళకి ఫుడ్ లేదు, మరి దోశలు వేసుకుంటుంటే మళ్ళీ నబిల్ తోటి అంటాడు నిఖిల్ వెళ్ళి అడిగి రా ఒకసారి తింటాడో తినడో అని నబిల్ తోటి అంటే నబిల్ ఓకే నేను వెళ్ళి అడుగుతానులే అనేసి అంటాడు. విష్ణు వచ్చి అన్ని వేసేస్తున్నావా అని అడుగుతుంది. వాడు తింటా అన్నాడు, నిఖిల్ కూడా తింటా అన్నాడు, అందుకే అన్ని వేస్తున్నానంటే తింటా అన్నాడు, అయితే ఓకే వెయ్యి అని అంటది అనమాట. పాప వాళ్ళు ఏం తినలేదని వీళ్ళకి జాలి విష్ణు వాళ్ళకి. అప్పుడు మణి అమ్మ తింటూ ఉంటాడు, వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి తింటూ ఓ గాడ్ అనేసి అంటాడు. పాపం ఆయన మొహంలో ఎంత ఆనందం ఉందో తినేటప్పుడు. నిఖిల్ వచ్చేసి తింటున్నావా, తిను అంటే నువ్వు కూడా తిను అని ఇచ్చేస్తాడనమాట. తిను నాన్న అనేసి అంటే లేదు నువ్వు కూడా తిను, ఇద్దరికి వేసి తీసుకొచ్చాను అని మణికంఠ చెప్తే సర్లే ఇవ్వు. అదేంట్రా షుగర్ వేసుకుని తింటున్నావేంట్రా అనేసి అడుగుతాడు, చట్నీ లేదని అడుగుతాడు అనమాట. మణికంఠ ఏమోరా బాబు వాళ్ళు వేసింది తిన్నానంతే, ఇంత ఆకలి మీద అది షుగరు చట్నీ బెల్లము నాకేం తెలియట్లేదు అన్నట్టు చెప్తాడు. నిఖిల్ వచ్చేసి ఓకే సాటిస్ఫైయింగ్ అంటే మణికంఠ అంటే అన్నదాత సుఖీ బావ చాలా సాటిస్ఫైయింగ్ అన్నట్టు చెప్తాడు అనమాట. ఆకలి వేయట్లేదారా నీకు, నాకు లోపల మలమల్లాడిపోతుంది అనేసి అంటాడు. నీకు ఆకలి వేయట్లేదా, నాకు మాత్రం లోపల మలమల్లాడిపోతుంది అని నిఖిల్తో అంటాడు. నిఖిల్ అంటాడు నాకు కూడా వేస్తుందిరా అనేసి అంటాడు. తర్వాత నైనిక
నిఖిల్తో మాట్లాడుతుంది అనమాట. ఈ రోజు ఇదంతా డిఫెండింగ్ అవుతుంది, మీరు మీ ఫ్రెండ్స్ కి తప్పు చేస్తే చెప్పాలి కదా అంటే పృథ్వీ గురించి యష్మి గురించి. నిఖిల్ అంటాడు, నేను గొడవ పడ్డాను కదా పృథ్వీతో, వాడి గేమ్ అంటే పిచ్చోడు అయిపోతున్నాడు, హీఈస్ బీయింగ్ సంథింగ్ ఎల్స్. అండ్ అబ్బాయికి శేఖర్కి కూడా నచ్చట్లేదు వాళ్ళ డెసిషన్ కి, అన్నిసార్లు మనం కంట్రోల్ చేయలేం కదా. అంటే వాడి బిహేవియర్, పృథ్వీ చాలా ఫైర్ అయిపోతున్నాడు కదా ఫిజికల్ వైలెన్స్ దగ్గర, అంటే మణికంఠ ఆపేస్తాడు కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట వీళ్ళిద్దరు. శేఖర్కి అభయ్కి కూడా నచ్చట్లేదు వాళ్ళ బిహేవియర్, కానీ ప్రతిసారి మనం వెళ్ళి వాళ్ళకి చెప్పలేం కదా, ప్రతిసారి మనం కంట్రోల్ చేయలేం కదా అని నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత బిగ్ బాస్ పడుకున్నప్పుడు రాత్రి 2 గంటలకి లైట్లు వేసేసి అందరినీ లేపేసేస్తారనమాట. అందరూ తక్షణమే సోఫాలో కూర్చోండి లివింగ్ ఏరియాలో అంటే అందరూ వచ్చి కూర్చుంటారు. తర్వాత బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ ఇల్లు నియమాలతో నడుస్తుంది, బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ని ఇంట్లోని లీడర్స్ పాటిస్తూ అలాగే అందరూ పాటించేలా చూసుకోవాల్సి ఉంటుంది. నిఖిల్, మీ క్లాన్ కోసం మీకు ఇచ్చిన 2 అవకాశాలను మీరు కోల్పోయి దానికి పరిహారంగా మీరు రేషన్ ని మీరు కోల్పోయారు. సో బిగ్ బాస్ మీకోసం రాగి జావా అలాగే వెజిటేబుల్స్ ని మీకు తినడానికి పంపించారు. ఇది కేవలం మీ సంకల్పాన్ని పరీక్షించడం మాత్రమే కాకుండా మిమ్మల్ని మీరు మెరుగుపరచడానికి కూడా, మిమ్మల్ని మీరు అర్హత ఉన్న లీడర్ గా నిరూపించుకుంటారని, ఎటువంటి టెంప్టేషన్స్ కి లోన్ అవ్వరని బిగ్ బాస్ ఆశించారు. కానీ బిగ్ బాస్ మీరు చాలా నిరాశపరిచారు. ఇది చేసిన మీతో పాటు ఇది జరుగుతున్నప్పుడు చూస్తున్న ఇంటి సభ్యులందరి మీద బిగ్ బాస్ కఠిన చర్యలు తీసుకోగలరు అని అంటారు. సో అందరూ చూస్తుండగానే వాళ్ళు వెళ్ళి తింటారు. అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి వేసుకుని ఉంటే మేబీ ఇది కంటెస్టెంట్స్ అనేవాళ్ళు కాదు, అందరూ చూస్తుండగానే వాళ్ళు దోశలు వేసుకుని వెళ్ళి తింటారు. సో అందరికి ఇంటి సభ్యులు కూడా చూస్తున్నారు కాబట్టి అందరి మీద కఠిన చర్యలు తీసుకోగలరు. కానీ బిగ్ బాస్ అంత కఠినంగా ఉండాలనుకోవట్లేదు, తీసుకొని ఉంటే బాగుండేది, అప్పుడే కదా మజా వస్తుంది. ఉండాలనుకోవట్లేదు, మీ తప్పుని గ్రహించి వాటిని మీరు తిరిగి చేయరని హెచ్చరికతో ఆపేస్తున్నారు, ఇక వెళ్ళొచ్చు అని చెప్తాను. మళ్ళీ మీరు ఇంక ఈ తప్పు చేయొద్దు, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్తారనమాట. ఎటువంటి టెంప్టేషన్స్ కి లోన్ అవ్వరని బిగ్ బాస్ ఆశించారంట, కానీ మరి తినేసాడు కదా నిఖిల్. ఆ తర్వాత నిఖిల్ మణితోటి, అరే యష్మి నన్ను సీరియస్ గా చూస్తుందిరా అని కళ్ళు పెద్దగా పెట్టి చెప్తాడు. మణికంటే ఏమంటాడంటే, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కి రెడీ అవ్వరా. వీళ్ళిద్దరు మాత్రం కాన్వర్సేషన్ బాగుంటుంది కామెడీగా. రెడీ అవ్వరంటే నిఖిల్ అంటాడు, నీ పేరు వస్తుంది ఫస్ట్, నువ్వు రెడీ అవ్వాలి అనేసి చెప్తే మణికంట, నా పేరు ఖచ్చితంగా వస్తుందిలే, ఈ సీజన్ మొత్తం నామినేట్ అవుతానే, నాకు అది తెలుసులే అని అంటాడు. నిఖిల్ వచ్చేసి, యష్మి అయితే నన్ను ఖచ్చితంగా వేసుకుంటుందిరా నామినేషన్స్ లో, నన్ను మాత్రం వదిలిపెట్టదురా, అసలు నా మీద పడిపోతుందిరా ఆ రోజు రీజన్స్ చెప్పేసి అనేసి అంటాడు అనమాట. మణికంఠ అంటాడు, చీఫ్ అవ్వాలిరా నాయన, నేను ఎలాగైనా చీఫ్ అవ్వాలి, మళ్ళీ నామినేషన్ లో అయితే ఉంటే ఎలా అనేసి అంటే నిఖిల్ అంటాడు, ఒరే ఒక్క 4 days కష్టపడితే అయిపోతుందిరా, 4 రోజులు కష్టపడు అనేసి చెప్తాడు. మణికంఠ, అయితారా, ఆపుకుంటా, తినకుండా ఆగుతాను, కానీ కంట్రోల్ అవుతా, కానీ నా ముందు పప్పన్నో నెయ్యి ఇవన్నీ పెడితే నేను కంట్రోల్ అవ్వలేకపోతున్నాను రా, పంచభక్ష పరమాణాలు ముందు పెట్టి తినకుండా ఉండాలి అంటే ఎట్లా కుదురుతుంది పాపం మరి. నిఖిల్ అంటాడు, ఒరే నువ్వెందుకురా అక్కడికి వెళ్ళి ముక్కుతో వాసన చూసేసి మూతంతా అక్కడ పెట్టేస్తావు, నాలాగా బయట కూర్చోవచ్చు కదా నువ్వు కూడా అని. మణికంఠ, ఏం చేయమంటారా, ఆయన పంపిణీ చూస్తే, ఆయన పంపిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి అసలు, తినేలా ఉన్నాయా, ఆ రాగి జావా, ఉడకబెట్టిన వెజిటేబుల్స్ ఏం తింటారు పాపం మరి పిల్లలు. నిఖిల్ వచ్చేసి, ఒరే ఇక్కడికి వచ్చి షుగర్ దోశలు అనుకుంటూ తిన్నాం కదా, అది బిగ్ బాస్ చూసేసినట్టున్నారా అనేసి. చూసారు కాబట్టేగా మరి. మణికంఠ అంటే, సింపుల్, నువ్వే ఇంటిగ్రిటీ మిస్ అయిపోయావు, అంటే నువ్వు నీ డెసిషన్ మీద ఉండకుండా టెంప్ట్ అయిపోయావు అనేసి మణికంఠ అంటాడు అనమాట. నిఖిల్, ఇద్దరం కలిసే కూర్చున్నానులే, చీకట్లో దొరికేసాం అనేసి అంటే, మన మణికంఠ, తోడు దొంగలని రా, పెంట చేసేసాం, వెంట అయిపోయింది అనేసి అంటాడు. ఇంకా అందరూ పడుకుంటారు. తర్వాత మార్నింగ్ ఫుల్ కిక్ ఆ సాంగ్ ప్లే చేస్తారు. తర్వాత నైనిక మాట్లాడుతుంది అనమాట, నబీల్ మిల్క్ ప్యాకెట్స్ ఎక్కడున్నాయి మనవి అనేసి అంటుంది. తర్వాత విష్ణుప్రియ వచ్చి, అన్న మీ ప్యాకెట్స్ దొబ్బాయి వచ్చా మేము అనేసి అడుగుతుంది. అబ్బాయి వచ్చినప్పుడు అబ్బాయిని అడుగుతుంది అనమాట. తర్వాత విష్ణుప్రియ ఏమంటదంటే, యష్మిని తీసుకోవచ్చా అని అడిగితే వద్దనే సంధి అనేసి చెప్తుంది. తర్వాత ఆమె తీసుకోమనంటే ఈ జన్మలో జరగదు అసలు, ఎందుకెళ్ళి అడిగింది అసలు విష్ణు. నిజంగా విష్ణు తింగర్ బుజ్జి, టూ ఇన్నోసెంట్ అసలు విష్ణు. సీత ఏమంటదంటే,
అవును దొబ్బేసింది, అవును నేను దొబ్బేసింది కదా యష్మి, మనవన్నీ మన ఐటమ్స్ అన్ని దొబ్బేసింది కదా అని అంటే విష్ణు వచ్చేసి ఇంకేళ్ళ మిల్క్ ప్యాకెట్స్ దొబ్బేస్తుంది అనమాట స్లోగా, అబ్బాయి వాళ్ళ మిల్క్ ప్యాకెట్స్. యష్మి వచ్చి బిగ్ బాస్ చెప్పారు కదా ఫ్రీజర్ లో పెట్టుకోండి, ఏదైనా పాడైతే రీప్లేస్ చేస్తామని, ఇవ్వకుండా ఉంటే బాగుండేది, ఎంత సైకోలా మాట్లాడిందో చూడండి. అంటే వీళ్ళు మిల్క్ ప్యాకెట్స్ అన్ని బయట పెట్టుకున్నారు, మన నైనిక టీం వాళ్ళ మిల్క్ ప్యాకెట్స్ అన్ని పగిలిపోయాయంట, పాడైపోయాయంట. సో ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు కదా మిల్క్ ప్యాకెట్స్ అని ఫ్రీజర్ లో పెట్టుకోమని, వీళ్ళు ఎందుకు పెట్టుకోలేదు, వీళ్ళు వాళ్ళ రూమ్ లో తీసుకెళ్లి పెట్టుకున్నారు, సో పాడైపోయాయి, బిగ్ బాస్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనేసి అంటుంది. ఎంత నెగిటివ్ మైండెడో చూడండి అసలు యష్మి. నెక్స్ట్ మళ్ళీ యష్మి వచ్చి విష్ణుని అడుగుతుంది, ఏంటి ఎన్ని మిల్క్ ప్యాకెట్స్ యూస్ చేశారు, మన అబ్బాయిని అడుగుతుంది అనమాట, ఎన్ని మిల్క్ ప్యాకెట్స్ యూస్ చేశారు, మనకి 4 ఉండాలి, 4 కరెక్ట్ గా ఉన్నాయా అనేసి అడుగుతుంది. తర్వాత విష్ణు వచ్చేసి మన నిఖిల్ తోటి నైనిక తోటి అంటది, పన్నీర్ అండ్ మష్రూమ్ పోయాయని ఎలా తిడుతుందో అబ్బాయి అందని అనేసి అంటది. అంటే ముందు రోజు వీళ్ళు పన్నీర్ మష్రూమ్ దొబ్బేస్తారు వాళ్ళవి, యష్మి వాళ్ళవి. నిఖిల్ వచ్చేసి ఎవరు తీసుకున్నారు, నువ్వు తీసుకున్నావా అని అంటే అవును మేమే తీసుకున్నాం నైనిక చెప్తుంది. మరి మా చికెన్ లో పీసెస్ అన్ని తీసేసుకున్నారు, అప్పుడు వాళ్ళకి సిగ్గు లేదా, టిట్ ఫర్ ప్యాట్ ఇచ్చేసాం మేము తీసేసుకున్నాము అంటే, నిఖిల్ వెండి టు డూ దిస్ అనేసి అడుగుతాడు. నిన్నే తీసుకున్నాము, చాలా తీసుకున్నాము, దోశ బ్యాటర్, పన్నీరు, మష్రూమ్ చాలా తీసుకుంటే ఇంకా మా క్లాన్ సభ్యులు వద్దు అనేసరికి దోశ బ్యాటర్ ఇచ్చేసాము, ఇంకా పన్నీర్ తీసుకున్నాం, నిన్నే తినేసాం పన్నీర్ అయితే అని చెప్తుంది అనమాట. మళ్ళీ ప్రేరణ యష్మి అబ్బాయి మాట్లాడుకుంటారు. ఇక్కడ యష్మి అడుగుతుంది, మన 4 ప్యాకెట్స్ ఉండాలి, ఉన్నాయంటావు కరెక్ట్ గా అనేసి అబ్బాయిని అడుగుతుంది కదా. అప్పుడు అబ్బాయి వచ్చేసి ఉన్నాయనుకుంటా అనేసి అంటాడు. ప్రేరణ అంటే నాకు తెలిసినట్టు పన్నీర్ మష్రూమ్ కూడా లేవు, మనమే వాళ్ళే తీసేసినట్టు ఉన్నారు అని ప్రేరణ అంటది. మధ్యలో యష్మి వచ్చేసి వాళ్ళు యూజ్ చేస్తున్నది మనదే అనుకుంటా, అంటే వాళ్ళు మిల్క్ యూజ్ చేస్తారు, మిల్క్ వేడి చేసుకుంటారు, వాళ్ళు యూజ్ చేస్తున్న మిల్క్ మనదే అనుకుంటా, వాళ్ళవన్నీ పాడైపోయాయి కదా, ఒకసారి మన ప్యాకెట్ డస్ట్బిన్ లో వేస్తున్నారు కదా, యూజ్ చేసిన తర్వాత వెళ్ళి చెక్ చేస్తాను, నెయిల్ పాలిష్ అంటించాను కదా నేను అనేసి అంటే, నెయిల్ పాలిష్ అంటించుకుందంట వాళ్ళ మిల్క్ ప్యాకెట్స్ అన్నిటికి డస్ట్బిన్ నుంచి తీసి మరీ చెక్ చేసిందమ్మా యష్మి. అయ్యో బాబోయ్. అప్పుడు మళ్ళీ అడుగుతుంది అనమాట, ఇది నువ్వే కదా పడేసావు అనేసి సీతని అడుగుతుంది. ఎందుకంటే సీత అక్కడ మిల్క్ వేడి చేస్తుంది కదా. అంటే నేను వేయలేదురా మిల్క్, విష్ణు వేస్తుంది గిన్నెలో, నాకు తెలియదు అని అంటే, అప్పుడు యష్మి మళ్ళీ విష్ణుని అడుగుతుంది, మా దాంట్లోంచి తీసుకున్నావు కదా, నేను వద్దని చెప్పాను కదా విష్ణు అని అడిగితే, విష్ణు అంటే ఓకేలే నేను మీ ప్యాకెట్ మీకు ఇచ్చేస్తానులే, అప్పుడు తీసుకున్నాను తర్వాత ఇచ్చేస్తానులే, తర్వాత వచ్చినాయి అనమాట వాళ్ళకి మిల్క్ ప్యాకెట్స్ బిగ్ బాస్ దగ్గర నుంచి, నేను ఇచ్చేస్తానులే అని చెప్పి వెళ్ళి తీస్తుంది అనమాట ఇవ్వడానికి. అవునరా మీరు అయినా మా చికెన్ తీసుకున్నారు కదా నిన్న అనేసి అంటది విష్ణు. నువ్వు మళ్ళీ ఇచ్చేస్తానంటున్నావు కరెక్టే, కానీ అది రూల్ బ్రేక్ చేసినట్టే కదా, ఇచ్చి తీసుకోకూడదని నిన్న బిగ్ బాస్ చెప్పారు కదా, షేర్ చేసుకోకూడదని చెప్పారు కదా అని మన యష్మి అంటది అనమాట. మళ్ళీ ప్రేరణ వచ్చేసి వద్దు మీరే పెట్టుకోండి, మీరే ఉంచుకోండి, ఇవ్వద్దులే అని ప్రేరణ అంటది. విష్ణు అంటది, యష్మి ఏమంటదంటే అలా ఎలా అంటావు, నువ్వు చూసావా, ప్రూఫ్ ఉందా నీ దగ్గర, చికెన్ మేము తీసుకున్నాం అని ప్రూఫ్ ఉందంటే, మరి నిజంగా చికెన్ వాళ్ళు తీసేసుకున్నారు కదా, కానీ తిన దగ్గర ప్రూఫ్ లేదు, తిన దగ్గర అంత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు కదా పాపం విష్ణుప్రియ దగ్గర. మీ వాళ్ళే చెప్పారు నాకు అనేసి అంటది. అవునా మా వాళ్ళేనా, ఎవరు చెప్పారు అని యష్మి ఇంకా కోపంగా మాట్లాడుతుంది. ప్రూఫ్ ఉందా చూపించి, ఎవరు చెప్పారు చెప్పు అంటే, అప్పుడు విష్ణు అంటది, బిగ్ బాస్ ని అడుగు ప్రూఫ్ చూపించమని. ప్రూఫ్ అంటే ఓన్లీ బిగ్ బాసే చూపించాలిరా అంటది. పాప ఏమో నిదానంగానే మాట్లాడుతుంది. అయితే బిగ్ బాస్ ని అడుగు ప్రూఫ్ చూపించమని, నువ్వు దొరికిపోయావు కదా ఇక్కడ, అంటే మా మిల్క్ ప్యాకెట్ తీసేసుకున్నావని నువ్వు దొరికిపోయావు కదా, ఇప్పుడు బిగ్ బాస్ ని చూపించమని అడుగు, ప్రూఫ్ చూపించమని అని అంటది అనమాట. విష్ణు ప్రతిదానికి అరవడం ఎందుకు అలా అరుస్తున్నా అంటే, నేను ఇలాగే మాట్లాడతా, నచ్చితే విను, నచ్చకపోతే మానే అని ఎంత రేజ్ అయిపోయింది, రెచ్చిపోయింది అసలు. నబిల్ ఏమంటాడు, తీసుకున్నావు ఓకే, ఇద్దామని ఇంటెన్షన్ తోనే తీసుకున్నావు కదా, ఇచ్చేసేయని అంటాడు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి మిల్క్ ప్యాకెట్స్ లేవు, సో బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత ఇచ్చేద్దామని ఇంటెన్షన్ తోటే తీసుకుంటారు. సో ఇచ్చేసేయనంటే విష్ణు నేను ఇచ్చేస్తానన్నా వాళ్ళే వద్దు అంటున్నారు. ప్రేరణ మళ్ళీ వచ్చి, నిన్న మధ్యరాత్రి లేపి మరీ తిట్టారు కదా, షేరింగ్ లేదు, మీరు తీసుకుంటే షేరింగ్ లేదని తిట్టారు కదా, మళ్ళీ ఎందుకు, ఓకే మీరు తీసుకున్నారు మంచిదే, గేమ్ ప్లాన్ అది మీరు యూజ్ చేసేసుకోండి, మాకేం వద్దులే అనేసి అంటది అనమాట.
అప్పుడు విష్ణుప్రియ అసలు మీరే స్టార్ట్ చేశారు, ఇది మీరు ఇలాంటి గేమ్ స్టార్ట్ చేయకుంటే మేము కూడా ఇలాంటి గేమ్ ఆడేవాళ్ళం కాదు కదా, నిన్న అన్ని మిస్ అయ్యాయి, మై షుగర్ మిస్ అయింది, టీ పౌడర్ మిస్ అయింది, మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి. యష్మి అంటే మరి మావి కూడా సడన్ గా అన్ని మిస్ అయ్యి సడన్ గా మళ్ళీ వచ్చేసాయి, మేమెవరికి చెప్పుకోవాలి, అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే యష్మి ప్రేరణ ఇద్దరు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ లేనప్పుడు షుగర్ దొబ్బేస్తారు, టీ పౌడర్ దొబ్బేస్తారు. తర్వాత వాళ్ళు చేసుకున్న బ్రేక్ఫాస్ట్ కూడా ఒక గిన్నెలో తీసుకెళ్లిపోయి సపరేట్ గా వాళ్ళు తినేస్తారు. ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేశారు, వాళ్ళు స్టార్ట్ చేశారని వీళ్ళకి అర్థం అయిన తర్వాత వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది యష్మి వాళ్ళు. సీత అదే అంటది అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ ప్రాసెస్ మాకు లేదు, మీరే స్టార్ట్ చేశారు అని అంటది. తర్వాత మళ్ళీ అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యష్మి వాళ్ళు కుక్ చేసేటప్పుడు మష్రూమ్ పన్నీర్ యూస్ చేసి ఉన్నారనుకోండి, వాళ్ళు కుక్ చేసి మొత్తం తీసుకొచ్చేస్తాను, వేస్ట్ అయిపోయినా పర్వాలేదు అంటాడు. పృథ్వీ అంటాడు, అవును ఎక్కడ పెట్టారు అని అంటే ఫ్రిడ్జ్ లో పెట్టాంరా, ఫ్రిడ్జ్ లో పెడితే తీసేసుకున్నారు అనేసి చెప్తుంది అనమాట. అయినా మనం చేసినప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళు చేస్తారు కదా అని ఇక్కడ కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు పృథ్వీ. మరి తనకు అంత ధైర్యం ఉన్నప్పుడు మూసుకొని తీసుకోవాలి, ఎందుకు పద్ధతిగా వచ్చి తీసుకోవచ్చా అని మళ్ళీ ఇచ్చేస్తా అని చిన్నపిల్లలాగా అడుగుతుంది, స్కూల్లో తీసుకెళ్లి పడేయాలి వీళ్ళందరినీ అనేసి అంటుంది. అంటే విష్ణు వెళ్ళి అడుగుతుంది కదా, నేను మిల్క్ ప్యాకెట్ తీసుకోవచ్చా తర్వాత ఇచ్చేస్తాను అని, అప్పుడు తిని నో చెప్పిందని దొబ్బేసింది అనమాట. మళ్ళీ తీసుకోవాలంటే మూసుకొని తీసుకోవచ్చు కదా అంటుంది. నోటికి అదుపు లేదు అసలు యష్మికి. నెక్స్ట్ సీత నబిల్ మాట్లాడుకుంటారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారా ఛాన్స్ కోసం అంటే నబిల్ అంటారు ఇప్పుడు ఛాన్స్ దొరికింది వాళ్ళకి అనేసి అంటాడు. తర్వాత యష్మి వచ్చేసి మన విష్ణుని అంటారు, విష్ణు నవ్వుతుంది అనమాట యష్మి అని చూసి, నవ్వితే మంచిగా నవ్వు, సరిగ్గా సర్కాస్టిక్ గా నవ్వుతున్నావేంటి అనే సెన్స్ లా ఉంటుంది. విష్ణు ఉంటది, కాదురా నిన్ను చూస్తుంటే నాకు ఇక్కడ నుంచి ఆనందం వస్తుంది అని పొట్ట మీద చేయబెట్టుకుంటది అనమాట. యష్మి నాకు నిన్ను చూస్తుంటే ఆనందం ఇక్కడే ఉంటుంది పైకి రావట్లేదు అంటే విష్ణు పాపం సరదాగానే మాట్లాడుతుంది, కామెడీగానే మాట్లాడుతుంది. ఇక్కడ నాలో ఉన్న సైకో ఈ రోజు ఇలా ఫీల్ అవుతుంది, నీలో ఉన్న సైకో నన్ను రగిలి చంపేయాలనిపిస్తుంది అనేసి అంటే యష్మి అంటే నాకు అదే కావాలి, అందరి సైకోయిజం బయటికి రావాలి, అదే నేను చూడాలి బిగ్ బాస్ లో, అందరిలోంచి సైకోని బయటికి లేపుదామని చూస్తుంది యష్మి. తర్వాత బిగ్ బాస్ 4వ అవకాశం 1,50,000 అని చెప్తారు. ఈ గేమ్ మాత్రం అభయ్, ఆదిత్య, నిఖిల్ ముగ్గురు ఆడాలని చెప్పారు. ఏంటంటే పల్పీ ఆరెంజ్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ పల్పీ ఆరెంజ్ బాటిల్స్ లో నుంచి ఆ జ్యూస్ ఒక గ్లాస్ లో పోయాలి, అక్కడ గ్లాస్ ఇస్తారా ఆ గ్లాస్ లో పోయాలి అంటారు. ఫస్ట్ ఆదిత్య గారు వచ్చేసి గ్లాస్ లో మన బాటిల్ మొత్తం పోసేస్తారు. తర్వాత నిఖిల్ వచ్చి అప్పటికి 3/4 నిండుతుంది గ్లాసు, నిఖిల్ వచ్చి మళ్ళీ ఫుల్ గ్లాస్ పోసేస్తారు. తర్వాత అభయ్ వచ్చి ఏదో ఒక్క డ్రాప్ అలా వేస్తారు. ఓకే, నెక్స్ట్ టర్న్ వచ్చేసి ఆదిత్య గారిది. ఆదిత్య గారు కూడా వచ్చి కప్పులో నుంచి చేస్తున్నప్పుడు అంటే ఆ బాటిల్ మూతలో నుంచి చేస్తున్నప్పుడు అది కింద ఒలిగింది అనమాట, బాటిల్ లోంచి ఒలిగింది కానీ గ్లాస్ లోంచి బయటికి రాలేదు. నేను చూసినంత వరకు నాకైతే అదే కనిపించింది, గ్లాస్ లోంచి బయటికి రాలేదు, పోస్తున్నప్పుడు బాటిల్ లోంచి కింద పడింది. కానీ అందరూ డిస్క్వాలిఫై అంటారు, వాళ్ళ టీం వాళ్ళు ఇంకా సీత వాళ్ళే అంటారు డిస్క్వాలిఫై అనేసి. సో నిఖిల్ అండ్ అభయ్ విన్ అయ్యారు అని సంచాలకులు చెప్తారనమాట. ఇంకా యష్మి కేకలు చూడాలి, ఒక మాదిరి కేకలు వేయట్లేదు, అభయ్ విన్ అయ్యాడు కదా వాళ్ళ టీం వాళ్ళు. అప్పుడు వాళ్ళ 1,50,000 ఉంది కదా, అది షేర్ చేసుకోవచ్చు. వీళ్ళిద్దరు విన్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరు 75,000 షేర్ చేసుకోమని చెప్పారు బిగ్ బాస్. తర్వాత మణికంఠ వీళ్ళు భోజనం చేస్తారు, మన ప్రేరణ, సోనియా, అభయ్, యష్మి భోజనం చేస్తుంటే ఆ గేట్ దగ్గరికి వచ్చి అది మాత్రం బాగా అనిపించింది. ఈ రోజు మణికంఠ గేమ్ లోను బాగానే ఆడాడు, హౌస్ లో కూడా బాగానే ఇన్వాల్వ్ అయ్యాడు, బాగా మాట్లాడాడు, కామెడీ కూడా బాగా చేశాడు. వచ్చి గేట్ దగ్గర దానికి ఆనుకొని గ్లాస్ ఆనుకొని ఏమైనా ఉందా తినడానికి అనేసి అడిగితే ప్రేరణ ఏమీ లేదు సారీ అంటది. ఎందుకంటే ముందు రోజు మిడ్నైట్ లేపి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు కదా మణికంఠ, మంచి స్మెల్ వస్తున్నాయి మీ ఇంట్లో నుంచి, మనసున్న మహారాజు ఎవరైనా ఇస్తే బాగుంటుంది తినడానికి అని అంటాడు. ప్రేరణ అంటది అంత సీన్ లేదు, ఇక్కడ మనసు ఎవరికి లేదు అనేసి అంటది అనమాట. అవి ఏమంటాడంటే నువ్వు ఎమోషనల్ గా తీసుకోకు, నువ్వు ఏడోకు, ఎందుకంటే మొన్న ఏడ్చేస్తుంది కదా మన పెద్ద పులి సోనియా అక్క, నువ్వు ఎమోషనల్ గా తీసుకోకు అనేసి. తర్వాత మణికంఠ ఆకలిస్తుంది బిగ్ బాస్, నాకు కోపం వస్తుంది అని అంటారు. పక్కన ఆదిత్య గారు ఉంటారనమాట, ఆదిత్య గారిని చూసి ఆయన ఇమిటేట్ చేస్తాడు, నాకు చాలా కోపం వస్తుంది అని. అంటే ఆదిత్య గారు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారనమాట. ఆదిత్య గారు కనిపిస్తుందిలే నీకు కోపం వస్తుందని పక్కన ఆయన ఉంటారు. తర్వాత బిగ్ బాస్ 5వ అవకాశం 50,000 ఏంటంటే గేమ్ ఏంటంటే ఛాతీ మోకాళ్ళ క్రింద భాగాల్ని వ్యాక్స్ చేసుకోవాలి. ఎవరైతే వ్యాక్స్ చేసుకుంటారో వాళ్ళ క్లాన్
వాళ్ళ క్లాన్ కోసం 50,000 వస్తుంది అని చెప్తారు అనమాట. ఈ గేమ్ వచ్చేసి నబిల్, నిఖిల్, పృథ్వీ ఆడతారు. సో పృథ్వీ గివప్ ఇచ్చేస్తాడు, నేను ఆడలేను అని చెప్పి గివప్ ఇచ్చేస్తాడు అనమాట. ఆ వ్యాక్స్ చేసుకోవడం నా వల్ల కాదు అని చెప్పి. వాళ్ళ క్లాన్ సభ్యులు డోంట్ గివ్ అప్ అన్నా కూడా యష్మి ప్రేరణ వినడు, గివప్ ఇచ్చేస్తాడు. తర్వాత సంచాలకులు సోనియా వచ్చేసి నబిల్ ని విన్ చేసింది. ఎందుకంటే నబిల్ కి రెడ్గా అయిపోయింది, చాలా రెడ్గా అయిపోయింది ఛాతి మొత్తం. అందరూ అంటారు గుడ్ జాబ్ నబిల్, క్రేజీ, అసలు ఎంత హెయిర్ ఉందో. అంటే తనకి ఎక్కువ హెయిర్ ఉందంట వెన్ కంపేర్ టు నిఖిల్. నబిల్ కి ఎక్కువ హెయిర్ ఉందంట, మోకాళ్ళ కింద, ఛాతి మీద ఎక్కువ హెయిర్ ఉన్నా నువ్వు గివప్ ఇవ్వకుండా బాగా ఆడావు, చాలా రెడ్గా అయిపోయింది పాపం. తర్వాత ఆయిల్ వేస్తుందండి విష్ణుప్రియ. సోనియా ఏమంటదంటే ఎఫర్ట్ వైజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకుంటే ఐ వుడ్ గివ్ టు నబిల్ అని చెప్పి నబిల్ ని విన్ చేస్తుంది అనమాట. విష్ణు వచ్చేసి వెంటనే కాళ్ళకి నమస్కారం చేస్తుంది సోనియాకి. అది బాగా అనిపించింది చూడడానికి. తర్వాత నైనికి అంటది నేను అనుకోలేదు నబిల్ ఇంతలా ఆడతాడని, ఓ మై గాడ్ అనేసి అంటది, ఇంతలా చేసుకుంటాడు వ్యాక్సిన్ నేను అనుకోలేదు అనేసి అంటది అనమాట. తర్వాత నిఖిల్ వచ్చేసి మన సోనియాతో చెప్తాడు, ప్రేరణను అడిగితే చెప్పలేదురా ఫస్ట్ ఎలా చేసుకోవాలి అని, చెప్తే తెలిసిపోద్ది ఫాస్ట్ గా ఆడేస్తానని చెప్పి చెప్పలేదు అని అంటారు. ఇక్కడ సోనియమ్మని ఇద్దరు నిఖిల్ కాళ్ళకి ఆయిల్ అప్లై చేస్తారనమాట. సోనియా అంటే అవునా చెప్పలేదు, అక్కడ పెట్టి సప్ప లాగాలని చెప్పలేదా నీకు అని అంటది. అంటే వ్యాక్స్ చేసుకోవడం ఎలాగని చెప్పలేదంటే చెప్పలేదు. యష్మి వచ్చేసి ఇప్పుడు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటది. ఎందుకంటే మరి నిఖిల్ ఇన్వాల్వ్ అయ్యి గేమ్స్ ఆడుతున్నాడని ఎందుకు అందో, అందుకే అందేమో నాకు అర్థమైంది. తర్వాత బిగ్ బాస్ 6వ అవకాశం చివరి వరకు కాళ్ళకి సాక్స్ ఉండేలా చూసుకోవాలి, ఈ విన్ అయిన వాళ్ళకి 1 lakh అనేసి చెప్తారన్నమాట. 6వ అవకాశం ఇది. ఏంటంటే ఒక్కొక్క క్లాన్ లో నుంచి 2 సభ్యులను తీసుకుంటారు. మన నైనిక క్లాన్ లో నుంచి వచ్చేసి విష్ణుప్రియ, నబిల్. నిఖిల్ క్లాన్ లో నుంచి 2 ఉన్నారు కాబట్టి లింగులు ఇటుకమంటే నిఖిల్, మణికంఠ. యష్మి క్లాన్ లో నుంచి అభయ్, పృథ్వీ. సో ఒకళ్ళ క్లాన్ లో నుంచి 2 ఆడొచ్చు. ఇద్దరు కూడా 2 కాళ్ళకి సాక్సులు ధరించాలి. అక్కడ లైన్ బార్డర్ గీసి పెట్టుంటారు, ఆ బార్డర్ లో నుంచి బయటికి రాకూడదు, ఒకళ్ళనొకళ్ళు పుష్ చేసుకోకూడదు. ఆ సాక్స్లు తీసే ప్రయత్నం చేయాలి. ఎవరైతే సాక్స్లు తీసేస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అనేసి చెప్తారనమాట. అలాగే కింద కూర్చోకూడదు అని కూడా చెప్పారనుకుంటా, అది మరి మనకి వినిపించలేదు రూల్స్ లో. ఫస్ట్ అబ్బాయి వచ్చేసి విష్ణుని పుష్ చేస్తాడు. ఫస్ట్ ఒక గేమ్ ఆడతారు, తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు గేమ్. మణికంఠ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతాడు అనమాట, మణికంఠన్ అవుట్ అంటారు. తర్వాత పృథ్వీ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతే పృథ్వీని కూడా అవుట్ అంటది ప్రేరణ. కానీ నేను అవుట్ కాను అంటే యష్మి బయట నుంచి వెళ్ళు ఆడు, నువ్వు అవుట్ కాదు అనేసి అంటది. అది తప్పు కదా, తను అవుట్ అయినా నువ్వు ఆడు అంటాడు. అదేమో పృథ్వీకి తెలియట్లేదు, కానీ వీళ్ళు చూస్తున్న సంచాలకులకి బయట ఉన్న కంటెస్టెంట్స్ కి, అవుట్ ఆఫ్ ద గేమ్ ఉన్న కంటెస్టెంట్స్ కి తెలుస్తుంది. నువ్వు వెళ్ళు అని అంటాడు, అతనేమో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ప్రేరణ మాత్రం స్ట్రిక్ట్ గా నువ్వు అవుట్ వెళ్ళిపో అనేసి అంటది అనమాట. వచ్చేస్తాడు. ఆ తర్వాత వచ్చేసి విష్ణుప్రియని అబ్బాయి పుష్ చేస్తాడు. పుష్ చేసినప్పుడు తను అవుట్ ఆఫ్ ద బార్డర్, అంటే కాళ్ళు ఇన్సైడ్ ద బార్డరే ఉంటే బాడీ అవుట్ ఆఫ్ ద బార్డర్ పడితే తను పుష్ చేస్తాడు, అందుకే పడిపోయాను అనేసి అంటే ఈ యష్మి వాళ్ళు వచ్చేసి నువ్వు అవుట్ వచ్చే అని అరుస్తారనమాట. తను పుష్ చేశాడు అని ఇంకా అందరూ చెప్పిన తర్వాత అప్పుడు ప్రేరణ కూడా ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బిగ్ బాస్ మళ్ళీ ఆడిస్తున్నాను అనేసి చెప్తే, ఈలో పృథ్వీ వచ్చేసి నాది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నన్ను ఆడించాలి అని పృథ్వీ అంటాడు అనమాట. ఇది పృథ్వీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏం కాదు, నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళావు అని ప్రేరణ అక్కడ స్ట్రిక్ట్ గానే చెప్తుంది. ఇక్కడ చూడండి యష్మిను సోనియా ఏమంటారంటే తను మిస్ బ్యాలెన్స్ అయి పడింది, వాడు పుష్ చేయలేదు, అబ్బాయి పుష్ చేయలేదు, మిస్ బ్యాలెన్స్ అయి పడింది అనేసి చెప్తే విష్ణుప్రియ ఏం ఊరుకోదులే, తన బాడీతో పుష్ చేస్తాడు అందుకే పడిపోయాను నేను అనేసి చెప్తే, ఇక్కడ మాత్రం మన అబ్బాయి నాకు మొహం తగిలింది అందుకే నేను పడిపోయాను అని విష్ణు చెప్తే అభయ్ ఏమంటాడంటే నేను పుష్ చేయలేదు, నేను పుష్ చేస్తానని తెలిసి ఇప్పటికిప్పుడే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అనేసి అంటాడు. అది కనుక బిగ్ బాస్ వీకెండ్ లో చూపిస్తే నాకు సార్ అప్పుడు ఏం మాట్లాడతాడో చూడాలి అభయ్. అప్పుడు మన శేఖర్ గారు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద షీ కెన్ ప్లే, తను ఆడొచ్చు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అది కంప్లీట్ గా అంటే మనం కంప్లీట్ గా చెప్పలేము అనేసి అంటే అప్పుడు ఓకేనా తను మళ్ళీ ఆడిస్తారనమాట. ఆడిస్తున్నప్పుడు మళ్ళీ అబ్బాయి తన్నే టార్గెట్ చేస్తాడు. తన్నే టార్గెట్ చేసినప్పుడు విష్ణుప్రియ కింద పడిపోతుంది. అప్పుడు కింద పడిపోయిన వెంటనే అసలు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే డిస్క్వాలిఫై అని అరుస్తారనమాట పృథ్వీ, సోనియా, మన యష్మి అయితే ఇంకా రకరకాలుగా డాన్స్లు వేస్తుంది, అదైతే పోక్ చేస్తున్నట్టే ఉంది చూస్తుంటే. తనేమో ప్రేరణ గెటప్ లేగు అంటే లెగలేకపోతుంది, తనని బ్లాక్ చేసేస్తాడు అబ్బాయి. గెటప్ అనేసి అంటది. ఎలా అని అడిగితే పుష్
నువ్వు అవుట్ అనేసి చెప్తుంది అనమాట. పుష్ అంటే తను నిజంగా పుష్ చేయమందేమో అని చెప్పి పుష్ చేసేస్తుంది అబ్బాయిని. పుష్ చేస్తావు కాబట్టి నువ్వు అవుట్ అనేసి మళ్ళీ ప్రేరణ చెప్తుంది. ఐఎమ్ సేయింగ్ యూ పుష్ అవుట్ అనేసి అంటది. విష్ణుప్రియ నువ్వే కదా పుష్ చేయమన్నావు అని. అంటే విష్ణుప్రియ పాపం అర్థం కాలేదు అక్కడ. తను లెగలేకపోతుంది, తనని బ్లాక్ చేసేసాడు. కూర్చుంటేనే డిస్క్వాలిఫై అంటాడు, లెగాలంటే తను పుష్ చేయాలి, పుష్ చేస్తే అవుట్. పాపం ఎన్ని విధాలుగా మొదలుపడిపోయిందో విష్ణుప్రియ. నెక్స్ట్ వచ్చేసి నువ్వే పుష్ చేయమన్నావు కదా అంటే అబ్బాయి వచ్చేసి డోంట్ పుష్ అన్నదే, నువ్వేమో పుష్ చేసావు, పుష్ చేయమన్నావు అనేసి అనుకుని పుష్ చేసావు నువ్వు అని చెప్తాడు అనమాట. ఇంక ఇక్కడ యష్మి అండ్ పృథ్వీ మాత్రం ఫుల్గా డ్యాన్స్ వేసేసి రెచ్చిపోతారు, ఎందుకంటే విష్ణుప్రియ అవుట్ అయిపోయిందని. విష్ణుప్రియ అంటది నేను లెగ్ మధ్యలో ఉంటే ఎలా లెగుస్తాను, నేను ఎలా లెగుస్తాను అనేసి విష్ణుప్రియ అంటది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకా వీళ్ళిద్దరు అవుట్, ఇంకా ముగ్గురే ఉంటారు. అబ్బాయి, నబిల్, నిఖిల్ ముగ్గురే ఉంటారు. ముగ్గురే ఉన్నప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాలుకి సాక్స్ తీసేసి ఒక కాలుకి సాక్స్ ఉంచుకోవాలి అని చెప్తారు. ఉంచుకుని ఆ ముగ్గురు ఆడతారనమాట. ఆడుతున్నప్పుడు యాక్చువల్లీ ఇక్కడ అబ్బాయి కాలు పైకి పెడతాడు. కాలు పైకి పెట్టినప్పుడు ప్రేరణ ఏం మాట్లాడదు. నబిల్ నడుస్తున్నప్పుడు ఆ సాక్స్ ఏమో ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ అయిన వెంటనే నువ్వు డిస్క్వాలిఫై, నువ్వు దాచేసావు అని అంటది. అంటే ఆ సాక్స్ ఎలా ఉన్నాయంటే సగం కాలుకుండి సగం ఏమో అవుట్ ఆఫ్ ద లెగ్ ఉందనమాట. సో ప్రేరణ ఏమంటదంటే అది నడుస్తున్నప్పుడు పక్కన లెగ్ కిందకి వెళ్తుంది, మడత పడుతుంది, కానీ కావాలని చేయడు. నువ్వు కావాలని చేసావు, నువ్వు డిస్క్వాలిఫై అని వెంటనే ప్రేరణ నబిల్ అంటది. నేను డిస్క్వాలిఫై అది కాదు, నేను నడుస్తున్నప్పుడు అది అయ్యింది అని అంటుంది. మరి అబ్బాయి అయితే కాలు ఏకంగా పైకే పెడతాడు, అంటే మోకాలు పైకి పెడతాడు. మరి అది కనిపించలేదా ప్రేరణకి? నబిల్ అంటాడు ఎంతసేపు దాచిపెట్టినా, బై మిస్టేక్ అది జరిగింది, నేను నడుస్తున్నప్పుడు జరిగింది, నేను ఆల్రెడీ వెంటనే తీసేస్తాను కదా, నడుస్తున్నప్పుడు ఫోల్డ్ అయ్యింది, నేను వెంటనే తీసేస్తాను కదా. ప్రేరణ అసలు వినదు. అవుట్ అవుట్ అనేసి అంటది అనమాట. నబిల్ ఏమో నాట్ అవుట్, నేను బయటికి వెళ్ళను అనేసి చెప్తాడు. యష్మి ఏమంటదంటే నబిల్ బయటకు వచ్చే వరకు గేమ్ పాస్ చేయని అంటది. ఎలాగైనా వాళ్ళ టీం వాళ్ళు విన్ అయిపోవాలి, అది అన్యాయంగా న్యాయంగా అనేది ఏం పట్టించుకోవట్లేదు యష్మి. గేమ్ పాస్ చేయనేసి అంటే ఆదిత్య గారు అంటారు పాపం లేచి, అది కావాలని చేయలేదు ప్రేరణ గారు అంటే. నబిల్ ఏమంటాడంటే బయట వాళ్ళు మాట్లాడకండి అందరినీ అంటాడు. యష్మి వచ్చేసి నేను మాట్లాడతా, నా రూల్ ఏం లేదు కదా మాట్లాడకూడదని అని చెప్పి ఇంకా విపరీతంగా పోక్ చేస్తుంది అసలు. బిగ్ బాస్ అడిగితే ప్రేరణ మీరు ఏం నిర్ణయించారంటే ప్రేరణ అంటది నబిల్ అవుట్ బిగ్ బాస్ అని అంటది. పాపం అప్పుడు నబిల్ తను 5 seconds కూడా చూడలేదు బిగ్ బాస్, నేను అసలు దాచలేదు, అది బై మిస్టేక్ నడుస్తున్నప్పుడు ఉరుగుతున్నప్పుడు జరిగింది. ఈజ్ దిస్ రైట్ బిగ్ బాస్, చెప్పండి బిగ్ బాస్, మీరు చెప్తే వెళ్ళిపోతా అనేసి అంటాడు అనమాట. అప్పుడు సీత ఏముంటదంటే చెప్పడు బిగ్ బాస్, వచ్చేసి నువ్వు నబిల్ వచ్చేయమ్మా, మనం రెస్పెక్ట్ చేయాలి అనేసి అంటది. బిగ్ బాస్ ఏమంటారంటే సంచాలకులే తుది నిర్ణయం. కానీ అక్కడ నబిల్ తప్పు కాదు, ప్రేరణ కళ్ళు కనిపించలేదు అనుకుంటా. అభయ్ కాలు పైకి పెట్టినప్పుడు ఏమనలేదు, కానీ తిని నడుస్తున్నప్పుడు కొంచెం ఫోల్డ్ అయితే తిని అవుట్ ఆఫ్ ద టాస్క్ అనేసి డిస్క్వాలిఫై అనేసి చెప్పేసింది. ఇంకా నబిల్ లోపలికి వెళ్ళిపోతాడు, ఫ్రస్ట్రేషన్ అయిపోయి వేస్ట్ యూజ్లెస్, సంచాలకులు అయినప్పుడు చూపిస్తాను నేను కూడా, అఖండ క్లాన్ అసలు అవసరమే లేదు నాకు, దాచిపెట్టిన ఎక్కడ దాచిపెట్టినాను నేను, ఒక్క సెకండ్స్ లో జడ్జి ఎలా చేసేస్తారు. నబిల్ బయటకు తీయ అనాలి, ఫోల్డ్ అయితే బయటకు తీయ అనాలి, కానీ డిస్క్వాలిఫై అని ఎలా అంటారు, ఈమె పెద్ద పుడింగ్ మరి, ఈమె పెద్ద సంచాలకులు మరి అనేసి ఇంకా ఆయన కోపంగా అగ్రెసివ్ అయిపోయి మాట్లాడతారనమాట. ఫ్రస్ట్రేషన్ అయిపోయి జెన్యున్ గా ఉండాలి, చూడాలి, గేమ్ అర్థం చేసుకోవాలి, అందరూ చెప్తున్నారు కదా తను ఫోల్డ్ చేయలేదని, అందరి మాట అర్థం చేసుకోవాలి, వెన్ ఐ రెస్పెక్టెడ్ యూ షుడ్ రెస్పెక్ట్ మీ అనేసి అంటాడనమాట. తర్వాత గేమ్ ఎండ్ అయిపోతుంది. గేమ్ ఎలా ఎండ్ అవుతుంది, వీళ్ళిద్దరు ఆడుకుంటారు. అబ్బాయి నిఖిల్ ఆడుతున్నప్పుడు ఒకరిని డిఫెండ్ చేసుకునేటప్పుడు నిఖిల్ కాలు తొక్కేస్తాడు అబ్బాయి. అప్పుడు నిఖిల్ కి కాలు ఏదో నెప్పటి బెండికి వస్తుంది అనమాట. గేమ్ పాజ్ చేసేస్తారు. అప్పుడు బిగ్ బాస్ అడుగుతారు ఎవరు విన్ అయ్యారు మీ నిర్ణయం ప్రకారం అంటే ప్రేరణ ఏం చెప్తుందంటే గేమ్ ఎండ్ అయ్యేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్క సాక్స్ ఉంది బిగ్ బాస్, కాబట్టి ఇట్స్ ఏ టై అనేసి చెప్తుంది అనమాట. తర్వాత ఆదిత్య నేను నబిల్ దగ్గరికి వచ్చి మన చీఫ్ కూడా అసలు సపోర్ట్ చేయట్లేదురా, నేను కరెక్ట్ చెప్తుంటే రాంగ్ అంటుంది అనేసి అంటే నబిల్ అంటాడు మన చీఫ్ విష్ణు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు, నేను ఒక్కడనే మాట్లాడుకుంటున్నాను అసలు. అదే పృథ్వీ కోసం అయితే 6 లెగుస్తారు తెలుసా అన్న, పృథ్వీ కోసం నిఖిల్ కోసం 6 లెగుస్తారు, అక్కడ 4 చెప్పారనుకో అప్పుడు ప్రేరణ అర్థం చేసుకుంటది, ఆలోచిస్తుంది కదా, నేను ఒక్కడనే కొట్లాడుతున్నాను, నేను కొట్లాడుతుంటే చీఫ్ ఏమో నో అనేసి అంటుంది అనేసి శేఖర్ భాషతో మాట్లాడతారనమాట నబిల్ ఆదిత్య గారు. తర్వాత ప్రేరణ ఏడుస్తుంది. అరే అందరు గర్ల్స్ వచ్చి ప్రేరణని ఇక్కడ విష్ణుప్రియకి అన్యాయం జరిగిందా, నబిల్ కి అన్యాయం జరిగిందా, అయినా వచ్చి ప్రేరణని ఓదార్చుతా ఉంటది. అరే
సంచాలకులు అంటే ఇలానే ఉంటదిరా, ఏం కాదురా, యష్మి ఓదార్చితే అనుకోవచ్చు, వాళ్ళిద్దరు ఒకటే క్లాన్ కాబట్టి. నబిల్ దగ్గరికి వెళ్లకుండా విష్ణుప్రియ, శ్వేత, నైనిక ముగ్గురు కూడా ప్రేరణను ఓదార్చుతారు. అసలు అన్యాయం ఎవరో జరిగింది, ప్రేరణక నబిల్కా? వీళ్ళ క్లాన్ వాళ్ళు నబిల్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఏందో అసలు ఈ కంటెస్టెంట్లు ఏంటో, వీళ్ళ ఆడే విధానం ఏంటో నాకేం అర్థం కావట్లే. నెక్స్ట్ అభయ్ ఏమంటాడంటే ప్రేరణతో, అరే పృథ్వీకి కంట్రోల్ ఉండట్లేదురా, అసలు నీ మీదకి అటాక్ కి వస్తున్నాడు, నువ్వు కరెక్ట్ పని చేసావు డిస్క్వాలిఫై చేసి, నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ చెప్పినాను కంట్రోల్ ఉండట్లేదని అని అభయ్ అంటాడనమాట. రెచ్చిపోతారు ఈ రోజు పృథ్వీ గాని యష్మి గాని, అసలు రెచ్చిపోతూనే ఉన్నారు, కంట్రోల్ నిజంగా ఇద్దరికీ లేదు. నెక్స్ట్ శేఖర్ గారు అంటారు, యష్మి ముందుకొచ్చింది, అరుస్తుంది, అభయ్ మణికంఠ డిస్క్వాలిఫై అయిపోయినప్పుడే తను ముందుకొచ్చింది, చాలా అరుస్తుంది, అప్పుడే నాకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది, అప్పుడే డిసైడ్ అయ్యాను నేను, వీళ్ళు అసలు న్యాయం వైపు ఉండరు అన్నట్టు చెప్తారనమాట. తర్వాత బిగ్ బాస్ అడుగుతారు, ఈ టీంలో ఎవరు విన్ అవ్వలేదు కాబట్టి సో ఈ ప్రైజ్ మనీని ఇద్దరు సగం చేసుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్తారనమాట. ఎవరు అంటే మన నిఖిల్, అభయ్ ఇద్దరు సగం చేసుకోవచ్చు, ఇద్దరు టైలో ఉన్నారు కాబట్టి అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. కానీ నాకైతే ఈ రోజు నబిల్ మాత్రం, ఈ రోజు ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నబిల్ కి బాగా అన్యాయం జరిగింది అనిపించింది. అట్లీస్ట్ తన క్లాన్ సభ్యులు కూడా వచ్చి తనకి సపోర్ట్ చేయలేదు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.